సరే, అందరికీ నమస్కారం. మన జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ గురించి మా జిల్లాలో 586 బిఎల్ఓస్ ఉన్నారు. మెదక్ అండ్ నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించిన మన ఉన్న ఓటర్ జాబితా పరంగా 4,53,140 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ లో మనం 4,36,477 ఓటర్స్ కి ఇప్పటి వరకు ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది 96% మన జిల్లాలో కంప్లీట్ అయింది. మిగతా కూడా రేపటి వరకు మనం కంప్లీట్ చేస్తున్నాము. దీంతో పాటు ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కూడా మనకి 43,091 ఫామ్స్ కలెక్ట్ కూడా చేయడం జరిగింది. ఫామ్ ఒకవేళ ఒక ఓటర్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ నింపినాక 2002లో వాళ్ళే సొంత ఓటర్ ఉన్న వాళ్ళే డీటెయిల్స్, లేదంటే వాళ్ళే తల్లి తండ్రి వాళ్ళే పేరు వాళ్ళే సీరియల్ నంబర్ పార్ట్ నంబర్ డీటెయిల్స్ పాటు కొత్త ఫోటో క్లియర్ ఫోటో పెట్టుకొని అతికించి మాకు సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ మా బిఏలోకి 24 జూలై లాస్ట్ డేట్ వరకు సబ్మిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి అందరూ ఇది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. బిఎల్ఓతో పాటు బిఎల్ఏస్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కి నియమించడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ తరఫు నుంచి వాళ్ళు కూడా బిఎల్ఓతో పాటు తిరిగి గైడ్ చేస్తున్నారు. ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ చూసుకోవాలి. మన తరఫు నుంచి కూడా బిఎల్ఓస్ ప్రతి ఇంటికి 3 విజిట్ చేయాల్సిన ఉంది. ప్రతిసారి ఫస్ట్ టైం వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కి, నెక్స్ట్ టైం వాళ్ళ కలెక్షన్ కి, సెకండ్ టైం ఎవరైనా లేకుండా థర్డ్ టైం మళ్ళీ వెళ్ళి ఫామ్ కలెక్ట్ చేయడానికి బిఎల్ఓ ఇంటికి వస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేక ఈ ఒక నెల సమయంలో వాళ్ళే ఆన్లైన్ కూడా voters.eci.gov.in పోర్టల్లో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ ఓటర్ ఐడి అండ్ ఆధార్ ఐడి లింక్ అయిన ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తే దానికి సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయిన తర్వాత బిఎల్ఓ లాగిన్ లో ఈ ఫామ్ మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా సింపుల్ ఫామ్ మనం ఈసీఐ తరఫు నుంచి తయారు చేయడం జరిగింది. మీకు ఉన్న ప్రెసెంట్ ఓటర్ డీటెయిల్స్ పైన ప్రీఫిల్డ్ వచ్చినాయి. ఇది బిఎల్ఓ మీకు ఇస్తారు. ఫోటో అతికించి ప్లస్ 2002 ఉన్న డీటెయిల్స్ పరంగా మీరు ఫిల్ చేసి మా బిఎల్ఓకి ఇస్తే ఫర్దర్ ప్రాసెస్ మనం చేయగలుగుతాం. డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడానికి మనం 31 జూలై వరకు సిద్ధంగా ఉంటాము. సో అందరికీ రిక్వెస్ట్, మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా బిఎల్ఓకి రావాలి. ఫిజికల్ ఫామ్ అయినా ఆన్లైన్ అయినా మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఖచ్చితంగా బిఎల్ఓ వరకు ఇది సబ్మిట్ చేయాలి. ఫామ్ రావట్లేదు వాళ్ళకి నేమ్స్ డిలీట్ చేసి 31 జూలైకి డ్రాఫ్ట్ రోల్ కూడా పబ్లిష్ చేయాల్సిన ఉంటుంది. సో ఆఫ్లైన్ ఫామ్ తో పాటు ఎవరైనా బయట ఉన్నారు, మీరు బిఎల్ఓ కాంటాక్ట్ లో రాలేకపోతున్నారు, మీరు voters.eci.gov.in లో కూడా మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. మీ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఒకటి ఓటీపీ వస్తుంది. మీ ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ కి ఓటీపీ వచ్చినాక సబ్మిట్ కొడితే ఆ ఫామ్ కూడా బిఎల్ఓ యాప్ లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు ద పేపర్ ఒకవేళ లేకుండా ఆన్లైన్ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఒకవేళ ఫర్దర్ గా మనకి అభ్యంతరాలు ఉన్నాయి, రాలేదు, కొంతమందికి డూప్లికేట్ ఇంకా కనిపిస్తున్నాయి, సో దీనికి కూడా ఆబ్జెక్షన్స్ అండ్ క్లెయిమ్స్ కి 31 జూలై టు 30 ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. మరి ఎప్పుడు కూడా ఏదైనా పిటిషన్ ఫైల్ చేస్తే ఈఆర్ఓస్ కి బాధ్యత ఉంటుంది. అది మొత్తం చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళు ఒకటి డిసిజన్ ఇస్తారు.